అంచేత జన్మ ఉండదు కాబట్టి మరణం కూడా ఉండదు. మనం జన్మ మరణం అనే సైకిల్లో ఎరుక్కొని ఉంటాం. వాళ్ళు జన్మ మరణములకు అతీతమైనటువంటి స్థితిలో ఎందువల్ల ఉంటారంటే డైరెక్ట్గా డివైన్ థాట్ నుంచి, డివైన్ బాసం నుంచి పుట్టినటువంటి వారు ఇమాక్యులేట్ కాన్సెప్షన్. అటువంటి కాన్సెప్షన్స్ ఈవెన్ ఆన్ హ్యూమన్ ఫ్రేమ్, హ్యూమన్ బీయింగ్స్తో ఉండేటటువంటి కథ కూడా మనం అదే జీసస్ ఇమాక్యులేట్ కాన్సెప్షన్, భీష్ముడు ఇమాక్యులేట్ కాన్సెప్షన్, కన్య యొక్క పుత్రుడు, సత్యవతి కన్య. భీష్ముడు పుట్టిన తర్వాత కూడా ఆవిడ కన్య. సో ఇటువంటి కథలు మనకి కన్యక యొక్క పుత్రులుగా మనం వినేటటువంటి ఇమాక్యులేట్ కాన్సెప్షన్ అనేక అన్ని పురాణంలో కథలు ఉంటాయి. మనలో కూడా అలాంటి జరుగుతుంది. భౌతికమైన లోకములలో సెక్స్ అనేటటువంటి లోయర్ లోకములో లేకుండా మన దాంట్లో పైన క్రియేటివ్గా అయిన తర్వాత క్రియేటివ్గా మన ద్వారా వచ్చినటువంటి థాట్స్ ద్వారా ఫిజికల్ ప్లేన్లోకి వచ్చినటువంటివన్నీ కూడా ఇమాక్యులేట్ కాన్సెప్షన్స్. వాటి గురించి మనం వైట్ మ్యాజిక్ క్లాస్లో నేర్చుకుంటాం. మనం థాట్తో ఫిజికల్ ప్లేన్లో క్రియేషన్ చేయొచ్చు, పాసిబుల్ ఇఫ్ యు నో ది ఆర్ట్ ఆఫ్ మ్యాజిక్, వైట్ మ్యాజిక్. ఇన్ఫాక్ట్ చేస్తూ ఉంటాం కానీ మనం దాని గురించి పెద్దగా పట్టించు. పెద్ద కంపెనీ స్టార్ట్ అవుతుంది అనుకోండి, కంపెనీ ఫిజికల్ ప్లేన్ ఉంటుంది. అండి ముందు ఎవడో కంపెనీ పెట్టేవాడు బుర్రలో ఉంటుంది. ఒక ఇల్లు కట్టారు, అక్కడి నుంచి మొదలుపెట్ట మ్యాసనరీ అంటుంది. ఒక ఇల్లు కట్టారు అనుకోండి, ఇల్లు ఎక్కడ ఉంటుంది? ఈ కట్టించేటటువంటి బుర్రలో ముందు ఉంటుంది. వాడి నుంచి ఇల్లు కట్టిద్దామనే సంకల్పం కిందకి దిగి వస్తుంది. ఆ తర్వాత అడోడో ఇంజనీరు, వాడి కింద మేస్త్రి, తర్వాత కూలీలు, తర్వాత ఈ సంబారాలు ఇవన్నీ వచ్చి వాళ్ళు కడతారు. కట్టక పూర్వం అది కట్టాలనేటటువంటి సంకల్పం ఎక్కడైతే ఏ లోకంలో ఉన్నదో ఆ లోకం నుంచి కిందకి దిగి వచ్చేటటువంటి లోకం ఏదైతే ఉన్నదో దాన్ని డివైన్ బాసం మన పేరుతో చెప్పచ్చు. ఇవి ఓన్లీ మీకు అర్థం అవడం కోసం ఎగ్జాంపుల్ చెప్పి చాలా లోయర్. బట్ డివైన్ థాట్లో నుంచి సృష్టి